సూపర్ అన్న. జనరల్గా ఏంటంటే ఒక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలామంది బయట క్వశ్చన్ ఉంటుంది, అరే వీళ్ళకి ఏంటి ఆపర్చునిటీస్ వస్తాయా, కొంతమంది ఏంటంటే రావు అని, కొంతమంది బయట టాక్ ఇది నడుస్తుంటుంది. సో మీ ఫీలింగ్ ఏంటి దీని మీద, ఏం చెప్తారు? ఆపర్చునిటీస్ వస్తాయి, ఆపర్చునిటీని మనం ఎలా యూజ్ చేసుకున్నాము, ఎలాంటి ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే ఏది పడితే అదేం చెప్పను అండి, ఎవరి సబ్జెక్టు, ఎవరి సినిమా వాళ్ళకి బేబీ, ఎవరికి వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఒక సినిమా పోయింది అంటే, ఫ్లాప్ అయిందంటే అది చెప్పలేము. ఆయన సెలెక్షన్ ఎలా ఉందని ఇప్పుడు ఆయన విన్నప్పుడు ఆయన బాగుంది అనిపించిండొచ్చు, చేసేటప్పుడు మరి చేసే లోపాలు ఉండొచ్చు. నేను 1-2 సార్లు పిలిచినప్పుడు వెళ్ళి నేను ఆలోచించింది ఒకటే, విజన్ మూవీ మేకర్స్ ఏం చేశారు, నాయుడన్న ఏం చేశారు అనే దాని గురించి కన్నా వీళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేశారు, ఏ సబ్జెక్ట్ చెప్పారు నాకు, అందులో నా ఇంపార్టెన్స్ ఎంత ఇచ్చారు, అసలు నాకు ఎంత స్కోప్ ఇచ్చారు అనేది చూశాను. నేను ఏం చేయగలను ఆలోచించాను. ఓకే, ఈ సబ్జెక్ట్ని నేను ఇంకా, నాకు స్కోప్ ఉంది, నేను ఇంకా లాగచ్చు, నేను నా ఫుల్ లెంత్ ఆఫ్ టాలెంట్ చూపించుకోవచ్చు అని నాకు దొరికింది. సో నేను రైట్ ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాను అని మాత్రం నేను అనుకుంటాను. ఓకే. సో తేజన్న నిద్ర లేరా ఫుల్ అన్న, ఎక్కడ స్టార్ట్ చేసిన జర్నీ సో ఇక్కడ వరకు వచ్చింది. సో మీ జర్నీ గురించి చెప్తే ఏం చెప్తారు, ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా? ఆల్మోస్ట్ అందరూ లేదు బ్రో, ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు నా జర్నీ అనేది. జబర్దస్త్లో స్టార్ట్ అయ్యి ఒక కమెడియన్ ఆర్టిస్ట్గా, యూట్యూబ్ టేస్టీ తేజ మీ అందరికి సుపరిచితమే. బేసిక్గా ఇదిగో మన యాంకర్ల బ్యాచ్ అంతా మన అక్కడి నుంచి వచ్చింది కదా, చేసుకుంటా. ఆ పక్కన నుంచి ఈ పక్కన కూర్చోవడం నాకు చాలా కొత్తగా ఉంది. నేను ఇప్పుడు ఆ పక్కన కూర్చుంటున్నాను, ఆ పక్కన కూర్చొని నేను అడుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు నేను ఈ పక్కన కూర్చోవడం నాకు ఇది కొత్త ఫీలింగ్ అల్లే ఉంది. అండ్ చెప్పాలంటే ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చి ఏదైనా ఒక మూవీ చేద్దామని ఒక ఆలోచనతోనే యూట్యూబ్లోకి వెళ్తాం, కానీ టీవీ ఇండస్ట్రీలోకి వెళ్తాం, ఏదైనా కానీ ఫైనల్ గోల్ సినిమా. ఆ యొక్క ఫైనల్ గోల్కి అచీవ్ అయ్యాను. ఆ ఫిబ్రవరి 6వ తారీఖు మేమందరం కలలుగన్న మా యొక్క సినిమా మీ ముందుకు వస్తుంది. దాని రిసీవింగ్ మీద ఫిబ్రవరి 7th నుంచి డిపెండ్ అయి ఉంటుంది. బా సూపర్ అన్న.